నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్. ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను వరంగల్ నగరంలో ఉన్నటువంటి జూ పార్క్ దగ్గర ఉన్నా. ఈ జూ పార్క్ లోకి ఈ మధ్యనే పెద్ద పుల్లని అయితే తీసుకొచ్చిర్రు. దాంతోపాటు ఈ జూ పార్క్ లో చాలా జంతువులు ఉన్నాయి. ఈ వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు చుట్టుపక్కల ఖమ్మము, కరీంనగర్, ఆదిలాబాద్ ఆ ప్రాంతాల్లో కొన్ని సందర్భాల్లో దొరికినటువంటి జంతువులను దాదాపు 30-40 ఏళ్ల నుంచి దొరికినటువంటి జంతువులను అన్నిటి తీసుకొచ్చి వీళ్ళు వేసిర్రు. అయితే లోపల ఆ జంతువులతో పాటు ఇంకేమున్నాయి, ఈ జూ పార్క్ ఇక్కడ ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా ఫేమస్. చాలా మంది టూరిస్టులు ఇక్కడికి వస్తారు. లోపల ఏ జంతువులు, ఏ పక్షులు ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి మనం లోపల పోయి చూద్దాము. పదండి. ఈ జూ పార్క్ రావాలనుకునే వాళ్ళు, చూడాలనుకునే వాళ్ళు, వాళ్ళ టికెట్ ఎంత ఉందంటే, ఇగో పెద్దలకేమో 60 రూపాయలు, చిన్నపిల్లలకు 30 రూపాయలు. కెమెరా వీడియో తీసుకోవాలనుకుంటే ఇగో 2500, చిన్న కెమెరా అయితే 200. బ్యాటరీ వాహనము అంటే లోపల చుట్టి తిరిగి రావడానికి కొన్ని వెహికల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిళ్ళు. వాటికైతేనేమో 350 రూపాయలు ఉంది. అందులో పిల్లలకు యాసిస్ గా 30 రూపాయలు, పెద్దలకు 60 రూపాయలు ఉంది. లోపలి పోదాం. దీన్ని కాకతీయ జూ పార్క్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇది జూ పార్క్ సంబంధించినటువంటి ఇది మ్యాప్. ఇది రూట్ మ్యాప్. లోపల ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఇక్కడ ఏ పక్షులు ఉన్నాయి, ఏ జంతువులు ఉన్నాయి, ఏ జలచర రాశులు ఉన్నాయి అనేది ఈ మొత్తం రూట్ మ్యాప్ ఇది. ఫ్రెండ్స్, ఇదే తామర పువ్వుల కొలను. ఈ కొన్ని పూలు పూసే విధంగా అయితే ఉన్నాయి. 1-2 రోజుల్లో అవి పూస్తాయి. ఇవన్నీ ఒక్కసారి పూసినప్పుడు చాలా అందంగా ఉంటట్టుంది. ఇది ఇక్కడ పోదాము. ఉడతలు అయితే ఈ జూ పార్క్ లో ఉడతలు చాలా ఉన్నాయి. బెదరట్లేవు మనుషులకు. ఇదేమో సీతాకోక చిలకల వనము. ఇటు పక్షులు, మొసళ్ళు, పిల్లల ఆట స్థానం. ఇటు మొసళ్ళు ఉన్నాయట. అదేమో అది గుడ్డి ఎలుగులది, ఎలుగుబంట్లది అది. ఫ్రెండ్స్, ఈ పార్క్ లోకి అయితే ఎక్కువ లవర్స్ వస్తున్నట్టున్నారు. లవర్స్, కపుల్స్, పిల్లలు ఎక్కువ వస్తారు. ఇక్కడ కనబడ్డలు ఎక్కువ లవర్సే ఉన్నారు. ఫ్రెండ్స్, ఇది చిల్డ్రన్స్ పార్క్. పిల్లలు ఆడుకోవడానికి కూడా అన్ని ఉన్నాయి ఇక్కడ. ఉయ్యాలలు, జారుడు బండలు, పైకి ఎక్కేటట్లు. ఫ్రెండ్స్, ఇది ఎలుగుబంట్లు ఉండే ప్రాంతం ఇది. వీళ్ళు ఎలుగుబంట్లు ఉంటాయి. అవి ప్రస్తుతానికైతే బయట లేవు, లోపల ఉన్నట్టున్నాయి. అవి ఆడుకోవడానికి కూడా టైర్లు పెట్టిళ్ళు, తాళ్ళు కట్టిర్రు. బయట అయితే లేవు అవి. ఇటు పోదాం.
సన్ జాకల్ మోత్ ఇటు జాకల్ మోట్ అట. జక్కల్ అంటే నక్క. నక్కల్లో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు పులులు, చిరుత పులులు ఎట్లా ఉంటాయో నక్కల్లో దాదాపు అన్ని జంతువులు, పక్షుల్లో ఒకటే పోలిక ఉంటాయి కానీ కొంచెం రకాలు ఉంటాయి, కొంచెం తేడా ఉంటది. వీళ్ళ నక్కలు ఉంటాయంట, చూద్దాము. అవి ఎప్పుడో ఒకసారి వెళ్తాయి, అది చూస్తే మనం అదృష్టం అవి కనబడితే. ప్రస్తుతానికి అయితే బయట అయితే ఇక్కడ కూడా ఏం లేవు, లోపల ఉన్నట్టున్నాయి. ఇక్కడ కూడా బయట నక్కలు అయితే బయట ఏం లేవు, లోపల ఉన్నట్టున్నాయి. అవి పైకి ఎక్కకుండా పెద్ద బొంద తీసిరు, మధ్యలో చిన్న గడ్డ, నక్కలు తోడుకున్నటువంటి పొక్కలు అవి. రావి చెట్టు ఉంది, ఓ వేప చెట్టు ఉంది. మనం అడిపోదాం, ఇంకా అటు ఏమున్నాయో చూద్దాం. ఇదంటే జక్కల్ నక్క అంటే ఈ ఏరియాలో ఉన్నటువంటి నక్క జాతికి సంబంధించినటువంటి జంతువు ఇల్లు ఉండదు అన్నట్టు. లోపల ఉన్నట్టుంది, ఎండాకాలం కదా ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్తాయి, సాయంత్రం పూటను లేకపోతే అప్పుడప్పుడు. ఈ ఎలుగు వంటలలో చాలా రకాలు ఉంటాయి. ఎక్కువగా మన దేశంలో స్లోత్ ఎలుగుబంటి అనేది ఎక్కువ ఉంటది. ఇగో ఇలాంటి ఎలుగుబంట్లు మన దేశంలో ఎక్కువ ఉంటాయి. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే ఇండియా, నేపాల్, శ్రీలంక చిట్టడవులు, గట్టి మైదానాలు, కొండలు, గుట్టలు, అడవుల్లో లభించు ఇప్ప పూలు, మామిడి పండ్లు, చెరుకు, చేదలు, జీమలు తింటాయి. వసంతకాలం మరియు వేసవికాలం ప్రారంభంలో సంపర్క కాలం. జీవితకాలం 20 నుంచి 40 సంవత్సరాలు జీవిస్తాయి. లింగ నిర్ధారణ అంటే ఆడ ఎలుగుబంట్లు మగ వాటి కన్నా చిన్నగా ఉంటాయట. ఇది ఎలుగుబంట్లు. ఇక ఇటు పోదాము, ఇటేముందో చూద్దాము. మీ కెమెరా పట్టుకొని ఇలా రాగానే మొత్తం కపుల్సే అంటే లవర్సే కనబడతారు ఇక్కడ ఈ జూ పార్క్ లో. చాలా అందంగా అయితే తయారు చేసిండు. ఇగో ఈ పక్షులు, ఆహా, ఇగో ఈ నెమళ్ళు ఉన్నాయి ఇక్కడ. అడాప్ట్ మీ తెల్ల నెమలి. ఇగో తెల్ల నెమలి, ఇగో అవి ఆడ నెమలి. ఆడయా మొగయ? మొగయి కూడా ఉంటది దగ్గర నుంచి. ఇవి తెల్ల నెమళ్ళు దగ్గర వేసి. ఇవేమో శ్వేతవర్ణపు అడవి కోడి. ఈ అడవి కోళ్ళలో చాలా రకాలు ఉంటాయి, అదో రకమైన అడవి కోడి. దగ్గర పోయింది. ఇక నెమలి. ఇక ఇదేమో లేడీ అంబ్రెస్ట్ అడవి కోడి. ఇక ఇదో రకమైన అడవి కోడి. ఇక దీన్ని కూడా ఇక్కడ పెంచుతారు. ఒకటైతుంది ప్రస్తుతానికి. ఇది ఆడిద మొగద ఉన్నట్టుంది, చాలా అందంగా కనబడుతుంది. మొగయే పక్షులలో ఎక్కువగా మొగయే అందంగా ఉంటాయి. మరి ఇంతకుముందు అది విప్పినట్టుంది. నెమలి ఈకలు చాలా పెద్దగా ఉన్నాయి. ఇవేంటి? గ్రే జంగిల్ ఫౌల్. గ్రే జంగిల్ ఫౌల్ పిల్లలు ఉన్నట్టున్నాయి ఇవి. ఇవో రకమైన పిట్టలు. ఇవి పావురాల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇవి మాకు ఇది కంచె వేసిరు. ఈ కంచె తిక్కుగా ఉండడంతో మీకు స్పష్టంగా కనబడతలేదు ఇవి. కోడి పెట్టను కోడి పుంజును పెంచుతుర్రు. ఇది నాటు మన లోకల్ అన్నట్టు. ఇవి ఎర్ర అడవి కోడి, కోడి పుంజును, కోడి పెట్ట. అడవి కోళ్ళు కాస్త మన ఇళ్ళలో పెంచుకున్న కోళ్ళు అయిపోయినాయి ఇవి. ఇక ఇక్కడ ఇక ఇవో రకమైన నెమళ్ళు అన్నమాట. ఆడ నెమలి ఉంది, మగ నెమలి ఉంది. ఇక ఇవో రకమైన కోళ్ళు. ఇవో రకమైన కోళ్ళు మంచి ఎంజాయ్ చేస్తాయి అవి.
ఏవో రకమైన నెమళ్ళు, ఈ రెండు మొగ నెమళ్ళే ఉన్నాయి. అవి పావురాలు. కింగ్ఫిషర్స్ ఆఫ్ ద వరల్డ్. ఇక ఇక్కడ చిలుకలు ఉన్నాయి. సన్ సన్ కోనూర్ సన్ కోనూర్ సన్ కోనూర్ చిలుకలు ఇవి. కెమెరా దగ్గర తీసుకోబో, నేను దగ్గరికి ఒకరికి ఒకరికి కనబడతాను. పోనీ ఇంకా ఇంకా దగ్గర పోయి ఎక్కడో కనబడతాను అద్దాలు పెట్టుకుంటే. ఫోకస్ కావట్లేవు ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో రకమైన చిలుకలు. ఇక్కడ ఇవి చూపించలేకపోతే ఈ బోర్డులో అవి అవా ఆ దారాన్ని కొరుకుతాను. వావ్, రోజ్ స్ప్రింగ్ పారాకీట్ రామచిలుక. ఇగో ఇది రామచిలుక. చిలుకల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. అందులో రామచిలుక అన్న ఒక్క జాతికి మాత్రమే రామచిలుక అనే పేరు ఉంటది. రామచిలుక అనేది ఎందుకు పేరు ఉంటది అంటే, అది ఆడదైనా మొగదైనా తన తన తోడున్నటువంటి ఆ పక్షి చనిపోతే జీవితాంతం చచ్చిపోయే వరకు అది ఒంటరిగానే ఉంటది. అంటే ఏకపత్ని వ్రతుడు అంటాం కదా శ్రీరాముడిని. ఏకపత్ని వ్రతులు లెక్క శ్రీరాముడు అయితే ఎట్లా ఉన్నాడో, సీత ఒక్కరినే పెళ్లి చేసుకున్నాడు కదా, గట్లనే ఆ జాతి రామచిలుకలు కూడా ఒక్కటే దాన్ని పెళ్లి ఒక్కదే దానితోనే ఉంటాయి అటు జీవితాంతం. చనిపోతే ఇంకో దాన్ని అట్లా ఉండదట. ఇంకేమున్నాయి ఇటు? ఇక్కడ చాలా ఉన్నదా నెమలి. ఇక్కడ నెమ్మలు చాలా ఉన్నాయి. ఇది అడాప్ట్ చేసుకోవచ్చు. అడాప్ట్ మీ క్వార్టర్లీ 1000, హాఫ్ ఇయర్లీ 2000, ఇయర్లీ 3000 అంట. పీకాక్ ఈ నెమళ్ళు 3 నుంచి 5 గుడ్లు పెడతాయి. ఈ నెల రోజులు పొదుగుతాయి. 20 సంవత్సరాల వరకు బతుకుతాయి ఈ నెమళ్ళు. ఇవి ఆసియా నెమళ్ళు అంటారు వీటిని. ఎక్కువగా భారతదేశంలో కనబడతాయి. ఇంకేమున్నాయి? ఇటు మొసలు ఉన్నాయి.